హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శిరీష అవర్. ఈరోజు వీడియో వచ్చేసి రంజాన్ స్పెషల్ డబుల్ కా మీఠా అయితే మనం చేసేద్దాము. ఇక్కడైతే నేను ఫుల్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని ఇలా సైడ్స్ని అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత వాటిని అలా 4 పీసెస్గా వచ్చేలాగా అయితే చేసుకుంటున్నాను. వీటిని అయితే ఒక 1 అవర్ దాకా ఫ్యాన్ కింద పెడితే జస్ట్ స్మూత్గా ఉంటుంది కదా, అది కాస్త హార్డ్ అవ్వడానికి అలా పెట్టాలంట. ఇంకా నెక్స్ట్ అయితే ఒక గిన్నెలో అయితే ఒక ఫుల్ క్రీమ్ ప్యాకెట్ పాలు అయితే తీసుకోవాలి. ఇదైతే బాగా టైం ప్రాసెసింగ్ అనిపించింది నాకైతే. సో చాలాసేపు కలుపుతూనే ఉండాలి. లైక్ మనం పాలు ఎన్ని తీసుకున్నామో లాస్ట్కి ఆ పాలు మనము సగమయ్యే వరకు అలా అంత మీగడంతా తీసుకుంటూ మనం అయితే కలుపుకుంటూనే ఉండాలి. ఇదిగో ఇక్కడ చూస్తున్నట్టు అలా సగమైనంత వరకు. నెక్స్ట్ అయితే ఇక్కడైతే బ్రెడ్ పీసెస్ అయితే కొంచెం హాట్గా అయితే తయారైపోయాయి. ఇంకా వీటిని నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాము. తర్వాత ఒక కడాయి అయితే తీసేసుకొని అందులో నేనైతే గీ తీసుకుంటున్నాను. దాని బదులు ఆయిల్ కూడా తీసుకోవచ్చు. సో మనం బ్రెడ్ పీసెస్ని అయితే ఇలా వేసుకుంటూ ఉండాలన్నమాట. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు ఎంత గీ తీసుకోవాలో అవన్నీ తెలియలేదు. సో మీరైతే కొంచెం ఎక్కువే తీసుకోండి. సో అటు ఇటుగా కలుపుకొని బ్రౌన్ కలర్ రాగానే మనం తీసేసుకోవాలన్నమాట. మధ్యలో మీకు గీ తక్కువైంది అనిపిస్తే మళ్ళీ వేసుకొని మనం అయితే ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే చాలా ఫాస్ట్గా బ్రౌన్ అయిపోతున్నాయి. సో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, నాకు కొంచెం అటు ఇటుగా అయ్యింది. మీరైతే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో ఇలానే మిగతా బ్రెడ్ పీసెస్ కూడా అన్నీ వేసేసి మనం అయితే పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ గీలోనే నేను పిస్తా, జీడిపప్పు ఇంకా కిస్మిస్ కూడా సార్ట్ చేసి అయితే నేను పెట్టేసుకున్నాను. అది ఇక్కడ చూపించట్లేదు, బట్ మీరు కూడా అది చేసి పెట్టుకోవాలి లాస్ట్లో టాపింగ్ కోసం అన్నట్టు. సో ఇప్పుడైతే ఎవ్రీథింగ్ రెడీ అనమాట. లైక్ సార్ట్ చేసిన పీసెస్, మిల్క్, ఇంకా మిల్క్ పొడి అండ్ టాపింగ్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో కడాయి తీసుకొని అంతా మనం పాకం అయితే రెడీ చేసుకోవాలి. ఒక గ్లాస్ చక్కెర తీసుకొని లైక్ 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని మనం కలుపుతూ ఉండాలి. కొంచెం వెయిట్ చేయాలి దీనికి కూడాను. సో నాకు ఫస్ట్ టైం అయితే రాలేదు. సో ఇప్పుడైతే చూసిన పని అంటే నాకు అలా కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మనం చూసుకోవాలి. ఆ తర్వాత వాటిల్లో పాకం రెడీ అయిన తర్వాత మనం సార్ట్ చేసుకున్న పీసెస్ అన్నీ అయితే అలా వేసేసుకొని లాస్ట్లో పాలు కూడా అలా వేసేసుకొని యాలక పౌడరు ఇంకా టాపింగ్స్ అన్నీ నేనైతే వేసేసాను. యాక్చువల్గా ఇవి 2-3 మినిట్స్ అంతా మనం ఉడికించిన తర్వాత మళ్ళీను ప్లేట్ పెట్టి ఆ తర్వాత అయితే టాపింగ్ చేయాలంట. నేనైతే ముందే వేసేసాను, కానీ టేస్ట్ అయితే బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చింది. నేను అసలు స్వీట్స్ చెయ్యను, తినను, బట్ నా ఫస్ట్ స్వీట్ ఈస్ డబుల్ కా మీఠా అండ్ ఇట్స్ మై ఫేవరెట్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.